డిగ్రీ స్టార్ట్ చేసి ఉంటారు, లేకపోతే ఎంటెక్. ఎందుకంటే ఒకానొక స్టేజ్ లో ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో లైఫ్ లో నేను ఒక హైయెస్ట్ స్టేజ్కి వెళ్ళాలి, ఉన్నతమైన స్థితిలో నన్ను నేను చూసుకోవాలి అనుకుంటుంటారు. అలా అనుకునే వాళ్ళకు ఏదో ఒక దశలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటూనే ఉంటారు. అయితే డైరెక్ట్ గా కోచింగ్ కి వెళ్లే కంటే ముందు కొంచెం బేసిక్స్ అవసరం, ఎన్సీఆర్టీస్ కూడా అవసరం. సో ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ అని చెప్పేసి ఆ ఫౌండేషన్ క్లాసెస్ ఉన్నాయి. కొంతమంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, వర్క్ చేస్తూ చదువుకోవాలనుకుంటారు, వాళ్ళకి వేరే చాయిస్ లేదు. ఆ వర్క్ చేస్తూ చదువుకోవాలనుకునే వాళ్ళకు కూడా హైబ్రిడ్ మోడల్, అంటే ఆఫ్లైన్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవే మీకు ఆన్లైన్ క్లాసెస్ రూపంలో అందుబాటులో ఉంటాయి. మీకు ఆన్లైన్ యాక్సెస్ ఉంటుంది, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఫ్యాకల్టీస్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. టెస్ట్ సిరీస్ యాక్సెస్ ఉంటుంది. ఒక లైవ్ ఎక్స్పీరియన్స్, అంటే మీకు ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చి చూడలేనంత టైము, అంటే చూడలేని సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి మీకు ఆన్లైన్ క్లాసెస్లో ఇదే రిథంతో ఇదే ఫ్లోలో మిమ్మల్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండే విధంగా సపరేట్గా ఒక ఆన్లైన్ టీమే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో ఉన్నాయి. సో ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్కి విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ఇన్స్టిట్యూట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కింద స్క్రోలింగ్లో ప్రొవైడ్ చేస్తాం. మీరు ఆ కాల్ నంబర్ ఏదైతే ఉంటుందో దానికి కాల్ చేస్తే మీకు ఫ్రీ కౌన్సిలింగ్ ఉంటుంది, ఫ్రీ డెమో ఉంటుంది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి సంబంధించిన ఇంకాస్త డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో ఎలా స్టార్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్లో ఎంత చదవాలి, ఏమేమి బుక్ లిస్ట్ ఉంటాయి, యూపీఎస్సీ ఎగ్జామ్కి సంబంధించి క్వాలిఫైయింగ్ నేచర్ ఏంటి, ఎన్నిసార్లు అటెంప్ట్ చేసుకోవచ్చు, వీటన్నిటికి పైన ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ గైస్. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని. థ్యాంక్ యూ. హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. సో గైస్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, సో ఈ పేరు చాలా మందికి ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్. దేశంలో లక్షలాది మంది విద్యార్థులు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. అంతే మంది లక్షలాది మంది విద్యార్థులు ప్రిపేర్ అవ్వాలనుకుంటారు, కానీ ఏదో కారణాల రీత్యా వాళ్ళు సరిగ్గా అనుకున్నది యాక్షన్లో పెట్టి ఉండలేకపోవచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవాళ, రేపు, నిన్న, మొన్న, లేకపోతే భవిష్యత్తులో ఎవరైనా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా, లేకపోతే సివిల్ సర్వీసెస్కి సంబంధించి అంటే అసలు అందులో ఏముంటాయి తెలుసుకోవాల్సిన క్యూరియాసిటీ చాలా మందిలో ఉంటుంది. రీసెంట్గా ఒక సర్వే చూసాం ట్విట్టర్లో, ఇండియా మొత్తంలోకెల్లా కూడా టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఏది అంటే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అని చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ 12th ఫెయిల్ మూవీ చూసిన తర్వాత చాలా మంది కూడా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ గురించి తెలుసుకోవడం, అంటే దానిపైన క్యూరియాసిటీ కూడా చాలా మందికి పెరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ని చాలా మంది ఇలా కూడా చెప్తుంటారు, ప్రపంచంలోకెల్లా కూడా టఫెస్ట్ ఎగ్జామినేషన్, వరల్డ్స్ టఫెస్ట్ ఎగ్జామినేషన్, లాంగెస్ట్ ఎగ్జామినేషన్, దీంట్లో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అని మీరు చాలా వింటుంటారు. సో అటువంటి ఎగ్జామినేషన్కి సంబంధించి ఈ వీడియోలో చాలా క్లియర్గా, డీటెయిల్డ్గా A to Z, అంటే ఫస్ట్ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్ వరకు ఎలా ఉండబోతుంది, ఏమేమి సబ్జెక్ట్స్ ఉండబోతాయి అనేది అంటే ఒక క్రూడ్గా, రఫ్గా ఈ ప్లాట్ఫామ్ మీదుగా చెప్పాలి అని అనుకుంటున్నాను. సో ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్కి విజిట్ అవుతున్నారో, లేకపోతే ఈ ప్లాట్ఫామ్కి విజిట్ అయ్యారో, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేది ఇట్స్ అ 3 ప్రాసెస్. సో ఒక 3 స్టేజెస్లో ఉంటుంది. ఇట్ విల్ బి అండర్ 3 స్టేజెస్. సో 3 స్టేజెస్ ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్ని మనం ఏమంటామంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటాం. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సింపుల్గా ప్రిలిమ్స్ అని చెప్పి పిలుస్తారు. ఒక్కొక్క సబ్జెక్ట్ని నేను మళ్ళీ క్లియర్గా డిస్క్రైబ్ చేస్తాను. అండ్ సెకండ్ స్టేజ్ని మెయిన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పి పిలుస్తారు. యూపీఎస్సీ మెయిన్స్ అంటారు. అండ్ మెయిన్స్ కూడా క్వాలిఫై అయిపోయిన తర్వాత ద లాస్ట్ థింగ్ విల్ బి ఇంటర్వ్యూ. లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి ఇంటర్వ్యూ ఉంటుంది. అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ జస్ట్ అ ఫిల్టరేషన్ ప్రాసెస్. ఇదొక ఫిల్టరేషన్ ప్రాసెస్ మాత్రమే. అంటే ఇక్కడ వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కౌంట్ చేయరు. బట్ టోటల్ లిస్ట్ ఆఫ్ ఒక 10 లక్షల మంది రాస్తే
ఒక 15,000 మెంబర్స్ ని యావరేజ్ గా ఫిల్టర్ చేస్తారు. ఆ ప్రాసెస్ గురించి మళ్ళీ తెలుసుకుందాం. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిపోయిన తర్వాత సెకండ్ స్టేజ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో వచ్చిన మార్క్స్ ఏవైతే ఉంటాయో ఆ మార్క్స్ ని కౌంట్ చేసుకొని ఇందులో కూడా మళ్ళీ కొంతమందిని ఎలిమినేట్ చేస్తారు. అంటే లైక్ ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో 15,000 మెంబర్స్ అంటే 10 లక్షల మంది ఆన్ అన్ యావరేజ్ అప్లై చేసిన రాసే వాళ్ళు తక్కువ ఉండొచ్చు. బట్ ఎంతమంది అయినా ఒక 15,000 మెంబర్స్ ని తీసుకుంటే అందులో నుంచి ఒక 3,000 మెంబర్స్ 15,000 మెంబర్స్ మెయిన్స్ రాస్తే మెయిన్స్ లో నుంచి ఒక 3,000 మెంబర్స్ ని ఇంటర్వ్యూకి పికప్ చేస్తారు. ఇది ఫిక్స్డ్ గా ఉండదు నంబర్. మళ్ళీ మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంతమంది అప్లై చేశారు, సో వాటన్నిటిని బేస్ చేసుకొని మారుతుంది. ఫిక్స్డ్ గా 3,000, ఫిక్స్డ్ గా 15,000 అనేది ఉండదు. బట్ మీకు రఫ్ గా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇస్తున్నాను. ఇప్పుడు ఈ 3,000 మెంబర్స్ ఇంటర్వ్యూకి వెళ్తే ఆన్ అన్ యావరేజ్ ఒక 1,000 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు. 1,000 మెంబర్స్. ఓకే, సో 10 లక్షల మంది రాస్తే ఫర్ సపోజ్ అప్లై చేస్తే 15,000 మెంబర్స్ ప్రిలిమ్స్ లో ముందుకు వెళ్తారు. మెయిన్స్ ఏమో 3,000 మెంబర్స్ రాస్తారు. అందులో నుంచి ఒక 1,000 మెంబర్స్ ని సెలెక్ట్ చేయొచ్చు. కొంచెం అటు ఇటుగా వ్యారీ అవుతుంది. ఇలా 3 స్టేజెస్. అయితే మార్క్స్ కౌంట్ చేసేటప్పుడు ఈ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ రెండు యాడ్ చేసుకుంటారు. అంటే మెయిన్స్ లో వచ్చిన మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ రెండింటిని యాడ్ చేసుకొని ఏదైతే ఒక కౌంట్ ఉంటుందో సెలక్షన్ కి ఈ రెండు కూడా తీసుకుంటారు. అంటే ప్రిలిమ్స్ అయిపోతేనే మెయిన్స్, మెయిన్స్ అయిపోతేనే ఇంటర్వ్యూ అని మాత్రం అనుకోకండి. మెయిన్స్ రాసిన తర్వాత సో అందులో వచ్చిన ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంటర్వ్యూ, అఫ్ కోర్స్ మెయిన్స్ రాస్తేనే ఇంటర్వ్యూకి వెళ్తారు. కానీ మెయిన్స్ రాసి ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళారో ఆ మెయిన్స్ లో వచ్చిన మార్క్స్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ రెండు క్యాలిక్యులేట్ చేసుకొని దే విల్ బి గివింగ్ ద మెరిట్ లిస్ట్. సో దీని ప్రకారం ఇస్తారు. సో ఎన్ని మార్క్స్ కి ఎగ్జామినేషన్ ఉంటుంది అంటే సో 2025 మార్క్స్ కి ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ద ఎగ్జామినేషన్ విల్ బి ఫర్ 2025 మార్క్స్ కి ఉంటుంది. సో ఎంత కాదనుకున్నా హైయెస్ట్ మార్క్స్ తీసుకున్న 50% లేదా 50 to 55% మాత్రమే ఉంటుంది. సో అంటే ఒక 700 to 800 దాటితే దే విల్ బి అండర్ ఇన్ ద లిస్ట్. సో ఇలా మనకు ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్కటి చూస్తూ ఉందాం. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో నేను ఇక్కడ ప్రీ అని రాస్తున్నాను. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కదా ప్రీ. సో మొత్తం ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఏమంటాం అంటే సిఎస్సి అంటాం, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. అంటే మనం జనరల్ గా సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని చెప్పి అలా యూజ్ చేస్తూ ఉంటాము. బట్ సిఎస్సి అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. సో ఇది మొత్తం ప్యాటర్న్ లో ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. మీకు ఇక్కడ సిలబస్ డిస్ప్లే చేస్తూ క్లియర్ గా అది ఇదని కాకుండా రఫ్ గా అసలు మీకు ఏం లేకున్నా కానీ నార్మల్ నాలెడ్జ్ తో ఏంటో మీకు చెప్పాలన్న ఉద్దేశంతో ఇది తీసుకున్నాను. పేపర్ 1 దీన్ని ఏమంటాం అంటే బేసికల్ గా దిస్ ఈస్ కాల్డ్ యాజ్ జనరల్ స్టడీస్, జిఎస్ అంటాం, జనరల్ స్టడీస్ అంటాం. ఇప్పుడు పేపర్ 2, పేపర్ 2 ఏదైతే ఉంటుందో దీన్ని మనం సిసాట్ అంటాం, సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్, సిసాట్. సో ఇలా రెండు ఉంటాయి. అయితే సిసాట్ అంటే ఈ రెండు అంటే ఈ పేపర్ 1 వచ్చేసరికి 200 మార్క్స్ ఉంటుంది, పేపర్ 2 వచ్చేసరికి 200 మార్క్స్ ఉంటాయి. సో పేపర్ 1 లో మార్క్స్ 200 అయినా కానీ 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో దేర్ విల్ బి 100 క్వశ్చన్స్. అలాగే పేపర్ 2 లో 80 క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 2 లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 80 క్వశ్చన్స్. సో పేపర్ 2 లో 80 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటుంది. పేపర్ 1 లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. అయితే ఫస్ట్ సిసాట్ ఉంది. సిసాట్ అనేది జస్ట్ ఇట్ విల్ బి అ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో ఇది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. అంటే ఇందులో మీకు 200కి 150 వచ్చినా, 160 వచ్చినా, 100 వచ్చినా, 80 వచ్చినా కానీ జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. అంటే ఈ 200 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో జస్ట్ 33% మార్క్స్ వస్తే చాలు. 33% మార్క్స్ వస్తే 33%, అంటే 66 మార్క్స్ వస్తే యూ విల్ బి క్వాలిఫైడ్. సో ఫస్ట్ మీకు ఇందులో 33% మార్క్స్ వస్తే సరిపోతాయి. అంతకంటే ఎక్కువ వస్తే దే డన్ అంటే దానికి ఏం కేరింగ్ ఉండదు, అంటే అసలు ఎంత వచ్చినా కూడా పర్వాలేదు. సో జస్ట్ 33% వస్తే క్వాలిఫై అవుతుంది. సో యాక్చువల్గా ప్రిలిమ్స్ లో ఫిల్టర్ చేయాలంటే వాళ్ళు మెరిట్ క్యాలిక్యులేట్ చేసేది దేని ప్రకారం అంటే జనరల్ స్టడీస్ ప్రకారం. సో ఈ జనరల్ స్టడీస్ లో మనకు కరెంట్ అఫైర్స్ ఉంటుంది,
హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, గవర్నెన్స్ ఉంటుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, ఎన్వైరన్మెంట్ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇలా కంబైన్డ్ గా అన్ని సబ్జెక్ట్స్ కలిపి జిఎస్ జనరల్ స్టడీస్ అంటారు. సో జనరల్ స్టడీస్ లో 200 మార్క్స్ ఉంటాయి. సో 200 మార్క్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ కి వచ్చేసరికి 2 మార్క్స్ ఉంటాయి. సో 2/3 నెగిటివ్ మార్క్ అంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి, నెగిటివ్ మార్క్స్ లేకుండా కాదు. 100 క్వశ్చన్స్ కి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో 2/3 విల్ బి నెగిటివ్. సో 2/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అంటే ప్రతి క్వశ్చన్ కి వి విల్ బి హ్యావింగ్ అ నెగిటివ్ మార్క్స్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో జనరల్ స్టడీస్ పేపర్ 1, CSAT పేపర్ 2 ఇది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అయితే చాలా మంది విద్యార్థులు అంటే జనరల్ స్టడీస్ లో మంచి మార్కులు తెచ్చుకున్నప్పటికీ కూడా CSAT లో డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఎందుకంటే CSAT లో చాలా వరకు రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఇవ్వడం కానీ, ఇన్ఫరెన్సెస్ బేసిస్ తో ఇవ్వడం కానీ, దానివల్ల చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకోసం CSAT క్వాలిఫైయింగ్ అయినప్పటికీ కూడా ఇది చాలా టిపికల్, ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్. సో ఇక్కడ క్వాలిఫై అయిపోయిన తర్వాత జనరల్ స్టడీస్ ఆన్ అన్ యావరేజ్ ఎంత తీసుకున్నా కానీ ఒక 95 to 105 యావరేజ్ గా చెప్తున్నాను. ఒక్కొక్కసారి 110, 116 కున్న కట్ ఆఫ్స్ కూడా ఉన్నాయి. సో 200 మార్క్స్ కి ఎగ్జామినేషన్ ఉంటే అంటే ఈ ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిపోతే నెక్స్ట్ దేనికి వెళ్తారని చెప్పాను, మెయిన్స్ ఎగ్జామ్స్ కి వెళ్తారు. సో ఈ మెయిన్స్ ఎగ్జామ్ కి వెళ్ళాలంటే ప్రిలిమ్స్ లో 95 to 105 యావరేజ్ గా మార్క్స్ రావాలి. 96 పెట్టిన కట్ ఆఫ్ పెట్టిన రోజులు ఉన్నాయి, 116 కట్ ఆఫ్ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి, ఇంకా ఎక్కువ పెట్టినవి ఉన్నాయి, ఇంకా తక్కువ పెట్టినవి కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే కట్ ఆఫ్ ఎలా డిసైడ్ చేస్తారంటే ఎగ్జామ్ యొక్క టఫ్నెస్ ని బట్టి ఎంతమంది స్టూడెంట్స్ కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి, ఎంతమంది అప్లై చేశారు. ఫిక్స్డ్ గా కట్ ఆఫ్ ఉండదు. అటువంటి బ్లైండ్ నాలెడ్జ్ తో ఎప్పుడు కూడా ముందుకెళ్ళదు. సో కట్ ఆఫ్ విల్ నాట్ బి ఫిక్స్డ్, ఇట్ విల్ బి వ్యారీయింగ్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో ఇట్లాగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ కి వెళ్తారు. ఓకేనా, క్లియర్ గా? సో ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామినేషన్ చూస్తే సో వాట్ విల్ బి దేర్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. మెయిన్స్ ఎగ్జామినేషన్ లో బేసికల్ గా పేపర్ ఏ అని ఒకటి ఉంటుంది, పేపర్ ఏ అండ్ ఆల్సో పేపర్ బి. సో పేపర్ ఏ, పేపర్ బి. సో పేపర్ ఏలో మనకు లాంగ్వేజెస్ మనం చూస్ చేసుకోవచ్చు, తెలుగు, హిందీ, తమిళ, మన లోకల్ లాంగ్వేజ్. అలాగే పేపర్ బిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, కంపల్సరీ పేపర్స్ అంటాం ఈ రెండు. సో పేపర్ ఏ విల్ బి 300 మార్క్స్. సో ఇది కూడా ఇంగ్లీష్ కూడా వచ్చేసరికి 300 మార్క్స్ ఉంటుంది. సో పేపర్ ఏ 300 మార్క్స్, మన లోకల్ లాంగ్వేజ్ ఫర్ సపోజ్ తెలుగు అయితే తెలుగు లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి. ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. సో తెలుగు 300 మార్క్స్ కి, ఇంగ్లీష్ 300 మార్క్స్ ఉంటుంది, జస్ట్ క్వాలిఫైయింగ్. అలాగే మనకు వీటితో పాటు నెక్స్ట్ ఏమని ఉంటుందంటే పేపర్ 1 అని ఉంటుంది, పేపర్ 1. సో పేపర్ 1 విల్ బి ఎస్ఏ, పేపర్ 1 విల్ బి ఎస్ఏ. సో ఎస్ఏ ఎన్ని మార్క్స్ ఉంటుందంటే దట్ విల్ బి ఫర్ 250 మార్క్స్. సో అయితే నెక్స్ట్ డిఫరెంట్ పేపర్స్ ఉంటాయి. అయితే జనరల్ గా మనం ఏం చూస్తామంటే GS1, GS2 అంటే జనరల్ స్టడీస్ 1, జనరల్ స్టడీస్ 2, జనరల్ స్టడీస్ 3, జనరల్ స్టడీస్ 4 అంట. ఇప్పుడు జనరల్ స్టడీస్ 1 దగ్గర చూసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ ఇందులో ఏమేమి ఉంటాయంటే మెయిన్ గా హిస్టరీ సబ్జెక్ట్ ఉంటుంది, జాగ్రఫీ సబ్జెక్ట్ ఉంటుంది, సొసైటీ ఉంటుంది. హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, రిసోర్సెస్, లొకేషన్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ కూడా ఉంటుంది. సొసైటీ, వీటన్నిటి బేసిస్ తో ఉంటుంది. మేజర్ సబ్జెక్ట్స్ చెప్తున్నాను మీకు రఫ్ గా, మైక్రోస్కోపిక్ గా వెళ్లకుండా. పేపర్ 2 లో ఏముంటుందంటే కాన్స్టిట్యూషన్ అంటాము, ఇండియన్ పాలిటీ అంటాం. పాలిటీ ఉంటుంది, పాలిటీతో పాటు గవర్నెన్స్ ఉంటుంది, పాలిటీతో పాటు గవర్నెన్స్, పరిపాలన విధానం ఎలా ఉంటుంది అని చెప్పేసి. దీంతో పాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలు అంటే. సో ఇలా మన కంట్రీ వేరే కంట్రీ తోటి ఎటువంటి రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసింది అలాగే. ఇప్పుడు GS3 చూస్తే ఇందులో ఎకానమీ ఉంటుంది. సో ఎకానమీ ఉంటుంది, ఎకానమీతో పాటు ఎన్వైరన్మెంట్ ఉంటుంది, ఎన్వైరన్మెంట్ తో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, దీంతో పాటు ఇంటర్నల్ సెక్యూరిటీ. సో ఇంటర్నల్ సెక్యూరిటీ I.S అని రాశాను, ఇంటర్నల్ సెక్యూరిటీ. పేపర్ 4 లో ఎథిక్స్, పేపర్ 4 లో ఎథిక్స్ ఇలా ఉంటాయి. సో అయితే వీటిని ఏం చేస్తారంటే బేసికల్ గా స్టూడెంట్స్ ఎక్కువగా కూడా ఇలా పిలుస్తూ ఉంటారు, GS1, GS2, GS3, GS4. దీన్ని ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ లో ఏమని పిలుస్తారంటే దీన్ని మనం ఏమంటామంటే పేపర్ 3 అంటాం. సో పేపర్ 2, ఇది పేపర్ 3 అండ్ ఇది పేపర్ 4 అండ్ నెక్స్ట్ విల్ బి ద పేపర్ 5. అంటే పేపర్స్ పరంగా చూస్తే పేపర్ 5
సో పేపర్ 5 వచ్చేసరికి జనరల్ స్టడీస్ 4 GS4. ఓకే, సో మీరు జస్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి, ఎస్ఏ ఉంటుంది 250 మార్క్స్ కి. అండ్ అలాగే జనరల్ స్టడీస్ 1 ఏదైతే ఉంటుందో ఇది 250 మార్క్స్ ఉంటుంది. సేమ్ అలాగే జనరల్ స్టడీస్ 2 ఇది 250 మార్క్స్ ఉంటుంది. 3 250 మార్క్స్ ఉంటుంది, ఇది కూడా 250 మార్క్స్ ఉంటుంది. అంటే సో టోటల్ గా 1000 మార్క్స్ కి, అంటే జనరల్ స్టడీస్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 1000 మార్క్స్ కి, ఎస్ఏ 250 మార్క్స్ ఉంటుంది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సో ఫస్ట్ ప్రిలిమ్స్ ఏదైతే చెప్పానో ప్రిలిమ్స్ విల్ బి ఆబ్జెక్టివ్. ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ మాత్రమే. మనకు ఒక క్వశ్చన్ ఇస్తారు, 4 ఆప్షన్స్ ఇస్తారు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ చెప్పాలి. అండ్ మెయిన్స్ వచ్చేసరికి మెయిన్స్ విల్ బి డిస్క్రిప్టివ్. మెయిన్స్ వచ్చేసరికి డిస్క్రిప్టివ్ అంటే ఒక క్వశ్చన్ ఇస్తారు, క్వశ్చన్ కి ఆన్సర్ రాయాలి. ఓకే, అనలైజ్ ద ఇండియన్ పొలిటికల్ ఇండియా పార్లమెంటరీ సిస్టమ్ ఇన్ ఇండియా, డిస్కస్ అబౌట్ సో అండ్ సో కల్చర్ ఇన్ ద మౌర్యాస్ పీరియడ్, ఇట్లాంటివి ఏదైనా ఇస్తే దాని గురించి మనం డిస్క్రిప్టివ్ గా రాయాలి, ఆన్సర్ రాస్తూ ఉండాలి. అందుకే ఈ మెయిన్స్ వచ్చేసరికి కాస్త టిపికల్ అనిపిస్తూ ఉంటుంది. సో నేను మెయిన్స్ గురించి చెప్తున్నాను కాబట్టి ఎస్ఏ 250 మార్క్స్ కి, పేపర్ 1 250, పేపర్ అంటే జనరల్ స్టడీస్ పేపర్ 2, జనరల్ స్టడీస్ 250. మళ్ళీ ఇక్కడ పేపర్ 2, మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ కాదు చూడండి, మళ్ళీ చెప్తున్నాను, పేపర్ కౌంట్ చేస్తే వేరుంటుంది, జిఎస్ కౌంట్ చేస్తే వేరుంటుంది. నిజంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇలా గుర్తుపెట్టుకోండి, జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలంటే GS1, GS2, GS3, GS4 ఇలా గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇక్కడ మనకు 1250 మార్క్స్ వచ్చాయి. వీటితో పాటు అడిషనల్ గా మనకు ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆప్షనల్ సబ్జెక్ట్. సో టోటల్ గా మనకు 25 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఇంకొకటి లిటరేచర్ కూడా యాడ్ అవుతుంది, డిఫరెంట్ లిటరేచర్స్ యాడ్ చేస్తారు. ఇలా తీసుకుంటే మనకు 26 ఆప్షనల్స్ ఉంటాయి. అయితే ఈ 25 ఆప్షనల్స్ లో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఆంథ్రోపాలజీ, సోషాలజీ, జియోగ్రఫీ, జియాలజీ, లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సో MBA, మ్యాథ్స్, ఇలా డిఫరెంట్ గా ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక 1 అని చెప్పాను కదా, లిటరేచర్, తెలుగు లిటరేచర్ కానీ, కన్నడ లిటరేచర్ కానీ, తమిళ్ లిటరేచర్ కానీ, ఇలాగా ఆల్మోస్ట్ ఒక 23 లాంగ్వేజెస్ కి సంబంధించి ఉంటాయి. అందుకే కొన్ని సైట్స్ లో చూస్తే 48 ఆప్షనల్స్ అని ఉంటాయి, సో లేదా 26 అని కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 25 సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి మాత్రమే కాకుండా లిటరేచర్ ఉంటుంది. సో వాటిని కలిపితే 26. మొత్తం ఎన్ని లిటరేచర్స్ చాయిస్ ఉంటుందంటే 23. సో ఇలా తీసుకుంటే 48 ఆప్షన్స్ మనకు ఉంటాయి అనొచ్చు. సో ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ లో ఏమవుతుందంటే, ఆప్షనల్ లో కూడా 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 అని పిలుస్తారు, పేపర్ 1. ఈ పేపర్ 1 వచ్చేసరికి 250 మార్క్స్ ఉంటుంది. అండ్ అలాగే ఆప్షనల్ లో కూడా పేపర్ 2 ఉంటుంది. ఆప్షనల్ లో కూడా దేర్ విల్ బి అ పేపర్ 2. సో పేపర్ 2 వచ్చేసరికి కూడా 250 మార్క్స్ ఉంటుంది. అంటే ఇంతకు ముందు ఒక ఎస్ఏ 4 జనరల్ స్టడీస్ ని కలిపితే 1250 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ ఆప్షనల్ 2 పేపర్స్ అన్నాను కదా, పేపర్ 1, పేపర్ 2, ఇవి 500. సో ఈ 2 క్యాలిక్యులేట్ చేస్తే 1750 మార్క్స్ ఉంటుంది. 1750. వీటితో పాటు పర్సనాలిటీ టెస్ట్ అంటాం, లేకపోతే ఇంటర్వ్యూ. అంటే ఈ మెయిన్స్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ మెయిన్స్ రాసిన వాళ్ళలో మనం ఇంతకుముందు చెప్పాను కదా, ఒక 3000 మెంబర్స్ మెయిన్స్ రాస్తారు అని చెప్పి, అందులో నుంచి 15,000 మెంబర్స్ మెయిన్స్ రాస్తే ఆ మెయిన్స్ లో సెలెక్ట్ అయ్యే వాళ్ళు 3000. అంటే ఆ 3000 మెంబర్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు అని అర్థం. సో అట్లా ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ ఎన్ని మార్క్స్ ఉంటుందంటే 275 మార్క్స్ ఉంటుంది. ఇది మీరు చాలా వైరల్ వీడియోస్ లో చూస్తూ ఉంటారు. ఐఏఎస్ ఇంటర్వ్యూలో ఇటువంటి క్వశ్చన్ అడిగారు, అటువంటి క్వశ్చన్స్ అడిగారు అని చెప్పి మీరు చూస్తూ ఉంటారు. అంటే ఇంతకు ముందు చెప్పిన 1750 మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూలో మనం చూసే 275 మార్క్స్, ఇదంతా కలిపితే సో ఆల్మోస్ట్ 2025. సో 2025 మార్క్స్ ఉంటుంది. సో 2025 మార్క్స్ కి యూపీఎస్సి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ 2025 మార్క్స్ లో ఆన్ అండ్ యావరేజ్ జస్ట్ హైయెస్ట్ మార్క్స్ చూసుకున్న 50 to 55%. అంటే ఈ డిస్క్రిప్టివ్ మళ్ళీ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ వ్యారీ అవుతూ ఉంటుంది. సో టోటల్ మార్క్స్ విల్ బి ఫర్ 2025 మార్క్స్. సో ఇవి సబ్జెక్ట్స్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాగ 3 ప్రాసెస్లో, ఫస్ట్ ప్రిలిమినరీ ఒక 10 లక్షలు తీసుకుంటే ఆ 10 లక్షల మంది ప్రిలిమ్స్ కి అప్లై చేసి ఎంతమంది రాసినా డిఫరెంట్ గా మెయిన్స్ కి ఒక 15,000 మంది వెళ్తారు. మెయిన్స్ 15,000 మంది రాస్తే టాపర్స్ ని మాత్రమే తీసుకుంటారు కాబట్టి ఒక 3000 మెంబర్స్ ని ఇంటర్వ్యూకి తీసుకెళ్తే
ఇంటర్వ్యూలో 1000 మందిని సెలెక్ట్ చేస్తారు. సో అట్లా ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఇవన్నీ కూడా ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్లో జస్ట్ ఆ టైంకి మాత్రమే మెయిన్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. అయితే ఇంతకుముందు పేపర్ ఏ పేపర్ బి అని చెప్పుకున్నాం కదా, ఇంగ్లీష్ తెలుగు అది క్వాలిఫైయింగ్, అది కౌంట్ చేయరు. తర్వాత 4 జనరల్ స్టడీస్ సబ్జెక్ట్, ఒక ఎస్ఏ సబ్జెక్ట్ ప్లస్ ఇంటర్వ్యూ, ఇవన్నీ కలిపితే 20-25 మార్క్స్. ఈ 20-25 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. సో ఇది రఫ్గా ఎలా ఉంటుందో ఏంటో మీకు ఇవ్వాలి. ఎందుకంటే కొంతమంది ఇప్పుడే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ స్టార్ట్ చేసి ఉంటారు, డిగ్రీ స్టార్ట్ చేసి ఉంటారు, లేకపోతే ఎంటెక్. ఎందుకంటే ఒకానొక స్టేజ్లో ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో లైఫ్లో నేను ఒక హైయెస్ట్ స్టేజ్కి వెళ్ళాలి, ఉన్నతమైన స్థితిలో నన్ను నేను చూసుకోవాలి అనుకుంటుంటారు. అలా అనుకునే వాళ్ళకు ఏదో ఒక దశలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటూనే ఉంటారు. అయితే డైరెక్ట్ గా కోచింగ్ కి వెళ్లే కంటే ముందు కొంచెం బేసిక్స్ అవసరం, ఎన్సీఆర్టీస్ కూడా అవసరం. సో ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ అని చెప్పేసి ఆ ఫౌండేషన్ క్లాసెస్ ఉన్నాయి. కొంతమంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, వర్క్ చేస్తూ చదువుకోవాలనుకుంటారు, వాళ్ళకి వేరే చాయిస్ లేదు. ఆ వర్క్ చేస్తూ చదువుకోవాలనుకునే వాళ్ళకు కూడా హైబ్రిడ్ మోడల్, అంటే ఆఫ్లైన్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవే మీకు ఆన్లైన్ క్లాసెస్ రూపంలో అందుబాటులో ఉంటాయి. మీకు ఆన్లైన్ యాక్సెస్ ఉంటుంది, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఫ్యాకల్టీస్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. టెస్ట్ సిరీస్ యాక్సెస్ ఉంటుంది. ఒక లైవ్ ఎక్స్పీరియన్స్, అంటే మీకు ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చి చూడలేనంత టైము, అంటే చూడలేని సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి మీకు ఆన్లైన్ క్లాసెస్లో ఇదే రిథంతో ఇదే ఫ్లోలో మిమ్మల్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండే విధంగా సపరేట్గా ఒక ఆన్లైన్ టీమే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో ఉన్నాయి. సో ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్కి విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ఇన్స్టిట్యూట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కింద స్క్రోలింగ్లో ప్రొవైడ్ చేస్తాం. మీరు ఆ నంబర్ ఏదైతే ఉంటుందో దానికి కాల్ చేస్తే మీకు ఫ్రీ కౌన్సిలింగ్ ఉంటుంది, ఫ్రీ డెమో ఉంటుంది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి సంబంధించిన ఇంకాస్త డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో ఎలా స్టార్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్లో ఎంత చదవాలి, ఏమేమి బుక్ లిస్ట్ ఉంటాయి, యూపీఎస్సీ ఎగ్జామ్కి సంబంధించి క్వాలిఫైయింగ్ నేచర్ ఏంటి, ఎన్నిసార్లు అటెంప్ట్ చేసుకోవచ్చు, వీటన్నిటికి పైన ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ గైస్. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని. థ్యాంక్ యూ.